హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టుడే నైట్ డే. ఈరోజు రవ్వ కేసరి ఎట్లా చేస్తామో చూస్తున్నారండి. ఇక ఫస్ట్ కొద్దిగా ద్రాక్షి ముంతమాడిపప్పు ఒక హాఫ్ స్పూన్ చెత్తేసి ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కప్పుతో ఒక కప్పు, ఈ కప్పుతో ఒక కప్పు, ఈ 2 కప్పులు రవ్వ తీసుకున్నాం. ఇది ఇండియాదే. ఇదిగో ఇది వైట్ రవ్వ అన్నమాట. ఇక్కడ మన జేమియాలో అవైలబుల్ లేవు, చిన్న వేరే చోట తీసుకోవచ్చు. పెద్ద షాపుల్లో దొరుకుతుంది. ఇక్కడ మాకు రవదాలో లేవు అవైలబుల్ జేమియాలో. ఓకే, ఇలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కేసరికి అన్నీ ఫస్ట్ ఫ్రై చేసుకుంటే ఉడికేది ఒక 5 మినిట్లో అయిపోతుంది. ఇగో ఇలాగా ఇంకొక స్పూన్ చెత్తేసి ఆయిల్ కూడా వేసుకోవచ్చు మనం. నేను ఒక సగం స్పూన్ వరకు చెత్త వేసుకున్నాను. ఇది ఇలాగ మాడిపోకుండా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అయిపోయింది, వేరే బౌల్లోకి మార్చుకుంటాం. ఇప్పుడు దీంట్లో 1 కప్పు రవ్వకి 2 కప్పులు వాటర్, ఇది కూడా 1 కప్పు రవ్వకి 2 కప్పులు వాటర్. ఇవి రెండు నేను హాట్ వాటర్ ఫస్ట్ సపరేట్గా పెట్టుకున్నా. ఇప్పుడు దాంట్లో వేసుకుంటాను. బిస్మిల్లా. బాండ్లో చిన్నదిగా ఉంది, పెద్ద దాంట్లో పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. ఓకేనా? ఇది హేలో ఒక 4 దీంట్లో వేసుకుంటాను. నా దగ్గర ఇది అవైలబుల్ ఉంది, మీరు ఏ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆరెంజ్ కలర్, ఈరోజు కేసరి ఆరెంజ్ కలర్ లాగా రాబోతుంది అన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో వేసుకునేసాం కదా, ఇది ఈ కలర్ అంతా ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఒకసారి. ఇప్పుడు ఈ హాట్ వాటర్ వచ్చి 1 సెకండ్ అట్లా బాయిలింగ్ అవ్వాలి. బాయిలింగ్ అయిన తర్వాత అప్పుడు ఇది రవ్వ వేసుకోవాలి. ఇక బాగా బాయిలింగ్ అవుతుంది. ఇప్పుడు రవ్వ దీంట్లో వేసుకుంటాం. ఒంట్లు పోకుండా కలుపుకోవాలి. ఒంట్లు పోయిందంటే బాగుండదు కేసరికి. గ్యాస్ ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటాము, తర్వాత హై ఫ్లేమ్లో పెడతాము. ఓకేనా? ఎందుకంటే గ్యాస్ నేను లో ఫ్లేమ్లో పెట్టినాను. మళ్ళీ ఇలాగా ఈ కేసరి బాగా వంటలు లేకుండా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇది ఇట్లా వంటలు పోతుంది. కొద్దిగా అట్లా ఉడికిపోయిన తర్వాత అప్పుడు మనం దీంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలి. ఈజీగా సింపుల్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. పిల్లకాయలకి ఇలాంటి స్వీటు బాగా ఇష్టము. మనం ఎక్కడికైనా ఫ్రెండ్స్ ఇంటికి పోయేటప్పుడు కూడా ఇలాగ మనం ప్రిపేర్ చేసుకొని చిన్న చిన్న పీసులు కట్ చేసుకుంటే స్వీట్ లాగా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? ఇది ఇలాగా కలుపుకునే. ఓకే, ఇప్పుడు దీంట్లో ఇలాంటి దాంట్లో 3/4 కప్పు షుగర్ తక్కువ వేసినా, ఇది 3/4 కప్పు అనమాట. ఎందుకంటే షుగర్ కరగాలి కదా. షుగర్ కరిగిందంటే కొంచెం స్మూత్గా వస్తుంది అన్నమాట. ఇదంతా షుగర్ కరిగేంత వరకు బాగుండాలి. ఇలా మనం కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే లోపల అడుగంటుకుంటుంది. కలపకుండా అలా వదిలేసామంటే లాస్ట్లో మనం ఆల్రెడీ ఏల్ పౌడర్ దీంట్లో వేయను. లాస్ట్లో వచ్చి మనం ఈ ముంతమాడిపప్పు ద్రాక్ష ఇదిగో ఇలాగా ఫ్రై చేసి పెట్టుకున్నాను, పైన వేసుకుంటాం లాస్ట్. ఇదిగో చూసారా, షుగర్ కరిగిన తర్వాత జావ జావగా వస్తుంది చూడు.
ఇది మనం ప్లేట్లో వేసుకొని కొంచెం ఆరిన తర్వాత అప్పుడు మనం చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్నామంటే బాగుంటుంది. మీరు ఎక్కడన్నా తెలిసిన వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు కూడా ఇలాగా స్వీట్ చేసి ఎత్తుకోకపోతే బాగా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం ఉత్త చేతులతో పోకుండా నేను చాలా వీడియోలో చెప్పుంటాను, మనలాంటి వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు మనం చాలా డబ్బులు పెట్టి కొనలేము స్వీటు. అంటే ఇండియాలో కాదు, ఇక్కడ కోయిట్లో చెప్తాండా. ఇలాగా చిన్న చిన్నవి మనం చేసుకున్నామంటే ఎవరికైనా వెళ్ళినప్పుడు మనం ఇట్లా స్వీట్తో వెళ్ళామంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకేనా, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇవి వేసుకునేస్తాం. ఓకేనా, సింపుల్గా ఈజీగా కేసరి అయిపోయింది. ఓకే, ఒక 10 నిమిషాలు మీరు చూడండి. పెళ్ళిళ్ళు అంతా చిన్న చిన్న స్వీట్ పెడతారు ఇలాగా కేసరి, ఎందుకంటే మనం ఇలాగా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరి దగ్గరైనా ఫ్రెండ్స్కి ఇంటికి లేదంటే చుట్టాల ఇంటికి పోయినప్పుడు ఇది కూడా ఒక స్వీటు. ఎందుకంటే మనం కేసరి ఇలా చేసి అట్లే బౌల్లో పెట్టకుండా ఏదైనా ఒక ప్లేట్లో పోయేసి దాన్ని చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి. అప్పుడు చిన్నపిల్లలు ఉండే చోటకి మనం వెళ్ళామంటే మనం అంగట్లో డబ్బులు ఇచ్చి కొనుక్కోకుండా ఇలాగా స్వీటు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో తర్వాత నాకు కామెంట్లో చెప్పండి. ఓకేనా, మా కేసరి బాగుందా? తీసుకోమా, ఇదిగో అయిపోయింది. ఇలాగా స్లైడ్స్ కోసుకోండి. కొంచెం ఆరాలి, కొంచెం ఆరిందంటే ఇలాగా స్లైడ్స్ కోసి పెట్టుకోండి. ఇది బాగుంటుంది. మనం ఒక్కొక్క పీస్ వేసుకొని తినేదానికి బాగుంటుంది. నేను మా ఇంట్లో పీస్ తక్కువ తింటారు, అందుకే నేను 2 కప్పుల రవ్వకి 1 కప్పు ఫుల్గా వేయాలి, కానీ నేను 3/4 కప్పు వేసాను, తీపి తక్కువగా. వేడి వేడిగా ఉంది, అందుకే కొంచెం ఆరిన తర్వాత కోసినామంటే స్లైడ్స్ బాగా వస్తాయి. అయిపోయింది. ఇదిలాగా మనం కట్ చేసి పెట్టుకున్నామంటే తినేదానికి బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.